హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ మనము 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6th చాప్టర్ అయిన క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ చెప్పుకుంటాను. అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎక్సర్సైజ్ 6.2 అన్నమాట. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పవలసింది ఏంటంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. ఇవి అంటే మన ఛానల్ మీకు 8thలోనే కాదు 9th 10th క్లాస్లో కూడా యూస్ అవుతుంది. సో అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 6.2 స్టార్ట్ చేద్దాం. అయితే ఇందులో రోమన్ 1లో మొత్తం 10 లెక్కలు ఉన్నాయి, అంటే 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ కొంచెం పెద్ద నెంబర్సే కాబట్టి 8 ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. ఫస్ట్ 2 మాత్రం మీరు చేయండి. ఒకటి 64, ఇంకోటి 512 సింపుల్ నెంబర్సే కాబట్టి అవి మీరు చేయండి. మిగిలిన 8 నేనే చేస్తాను. సో ఇక్కడ థర్డ్ వన్ చూశారంటే ఏముంది, 10,648 అంటే 5 డిజిట్ నెంబర్. అది కూడా లెక్క ఊరికే చెప్తాను నేను, 5 డిజిట్ నెంబర్ అనమాట. మనకు తెలుసుకోవాలి ఎన్ని డిజిట్స్ ఏమనేది. చూడండి, ఫస్ట్ ఏ టేబుల్తో 5తో చెక్ చేసుకోవాలి. 5తో పోకపోతేనే 2తో. ఎందుకు 5తో? ఈజీగా ఉంటుంది. ఎంత పెద్ద నెంబర్నైనా సరే చిన్నదిగా చేసేయచ్చు 5 అనే ప్రైమ్ నెంబర్ని యూజ్ చేస్తే. ప్రైమ్ దారిలో లాస్ట్ డిజిట్లో 0, 5 ఉంటుంది. సో ఇక్కడ 8 ఉంది. 8 అంటే ఈవెన్, సో 2 టేబుల్లో పోతుంది. డివిజిబిలిటీ రూల్స్ మీరు 6th క్లాస్లో నేర్చుకొని ఉంటారు. మర్చిపోయినా ఇక్కడ మనకి ఏవేవి అవసరం అవంతా నేను చెప్తాను. ఓకే, 2తో 2 5s are 10, ఇక్కడ 10 ఉంది. ఓకే, 2 5s are 2 3s are 6. ఓకే, 2 2s are 4, 2 4s are. అబ్బా, సింపుల్గా అయిపోయిందా ఈ నెంబరా? నెక్స్ట్ మళ్ళీ 2తో చూడండి, 2 2s are 4, 5లో 4 పోతే 1, 1 పక్కన 3 అంటే 13. అయితే 2 టేబుల్లో 13లే 12 ఉంది. 2 6s are 12, 12 సపరేట్ అయితే 1 వస్తుంది. 1 పక్కన ఇక్కడ ఏముంది, 2 ఉంది. సో 12. 6 ఆర్ ఉంది కదా, సో 6 ఆర్ యూజ్ చేసేసా. ఇంకా ఏమీ లేదు, 0 ఉన్నట్టు కాబట్టి ఇంకా 2 2s are 4. నెక్స్ట్ మళ్ళీ 2తో 2 1s are 2 3s are 2 3s are 2 1s are. ఇప్పుడు కానీ ఇంత పెద్ద నెంబర్ కదా, మీకు ఆల్రెడీ చెప్పిన, మీరు క్యూబ్స్ కానీ నేర్చుకొని ఉంటే ఇక్కడ కానీ 9thలో కానీ 8thలో కానీ చాలా యూస్ అవుతుందని చెప్పాను. సో ఎవరైతే నేర్చుకొని ఉంటారో వాళ్ళకి ఐడియా వస్తుంది. 1331 అనేది 11 టేబుల్తో వెళ్తుంది అని, 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అని. లేదనుకోండి, మీరు 11 వచ్చేంతవరకు చేయాలి. అంటే 2తో పోదని తెలుసు కాబట్టి 3తో చెక్ చేస్తాం, తర్వాత 7తో చెక్ చేస్తాం, తర్వాత 11తో పోతాం. సార్ మధ్యలో 5 ఏమైంది అనుకోకండి, 5 ఫస్ట్లోనే మనం యూజ్ చేసేస్తాం. ఓకేనా? ఈ 3 చెక్ చేసే పని ఉండదు. ఎందుకో 11 క్యూబ్స్ నేర్చుకొని ఉంటే చెప్పినట్టుగా 1 క్యూబ్ నుండి 11 దాకా. ఇప్పుడు 11 క్యూబు మనకు తెలుసు ఎంతని, 1331 అని. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా 11 క్యూబ్ 11తో పోతుందని మనకు తెలుసు కాబట్టి 11. మరి ఇక్కడ ఎంత వస్తుంది? అది 11 స్క్వేర్ అనమాట. 11 స్క్వేర్ ఎంత? 121. ఓకేనా? అంటే 11 క్యూబ్ అనుకోండి, ఎట్లా రాయొచ్చు? 11 × 11 స్క్వేర్గా రాయొచ్చు. అంటే దీని పవర్ 1. మళ్ళీ ఇక్కడ a పవర్ m × a పవర్ n ఫార్ములాని యూజ్ చేయడం ద్వారా a పవర్ m + n ఈ ఫార్ములా ద్వారా నేను యూజ్ చేసుకుంది. ఓకేనా? అయితే ఇది ఎక్కడ మనకి టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయడు, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదేమి 11 స్క్వేర్ కాబట్టి 11 11s. ఇది తెలుసు 11 1s. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఇప్పుడు ఏం రాస్తాను దీన్ని, 10,648 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 3 టైమ్స్ 11 3 టైమ్స్ 11 × 11 × 11. ఓకేనా?
ఈ 3 ఒక గ్రూపు, ఈ 3 ఒక గ్రూప్. సో వీటి బదులు ఒక 2, ఈ గ్రూప్ బదులు ఒక 11. 2 11s are 22. Therefore, cubed root of 10,648 is equal to 22. ఇది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇదే మరి దీన్ని చేద్దాం. ఇప్పుడు దీన్ని 27,000 ఇక్కడ మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? 5తో స్టార్ట్ చేస్తారు లేదా 2తో స్టార్ట్ చేస్తారు. లాస్ట్ డిజిట్లో 0 ఉంది, సో నేను చెప్పిన దాని ప్రకారం 5తో అవుతుంది, 5తో చేయొచ్చు. లేదా ఈవెన్లో 0 ఉంటే 2తో అవుతుంది అని తెలుసు కొంతమందికి, సో 2తో చేస్తారు. బట్ ఎవరైతే క్యూబ్స్ నేర్చుకొని ఉంటాడో వాడు ఆలోచిస్తాడు 27 అనేది ఏంటి ఆలోచించండి, 3 క్యూబ్. సో 27 అంటే 3 క్యూబ్. కాబట్టి దీన్ని అట్ట రాయొచ్చు చూడండి, 27 into 1000గా రాయొచ్చు. అవునా? క్లియర్? దీన్ని మళ్ళీ 27 అంటే 3 క్యూబ్, సో 3 into 3 into 3. ఇది దేని క్యూబు? 10 క్యూబ్. ఓకేనా? క్లియర్? తర్వాత 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ ఇది చూడండి 2 5s are, మళ్ళీ ఇది 2 5s are, మళ్ళీ ఇది 2 5s are. సో ఇక్కడ చూడండి ఈ 3 కలిపి ఒక బ్యాచ్ అంటే ఒక గ్రూప్, ఒక 3 వేసుకుంటాం. ఈ 2 కలిపి ఒక బ్యాచ్, ఈ 2 అనేది 3 ఉన్నాయి కలిపి ఒక బ్యాచ్, ఒక 2 వేసుకుంటాం. ఈ 5 అన్నీ కలిపి ఒక బ్యాచ్, ఒక 5 వేసుకుంటాం. సో ఎంత? 3 5s are 6, 6 5s are 30. సో క్యూబ్డ్ రూట్ ఆఫ్ 27,000 ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఆన్సర్. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అదేంటంటే ఈ 3 కలిపి ఒక బ్యాచ్గా అంటే ఒక గ్రూప్గా, ఈ 3 10s కలిపి ఒక గ్రూప్గా తీసుకొని ప్రాబ్లం చెయ్యొచ్చు కదా సార్ అంటారు. 100% చేయొచ్చు. కానీ క్వశ్చన్లో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని లేకుండా ఉంటే, ఓకేనా, ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా లేకుండా ఉంటాయి అంటే ప్రైమ్ నెంబర్స్ మనకి కనిపించాలి, అందుకోసం ఇలా రాసుకున్నాం. లేదు మీరు ఇలా కూడా చేయొచ్చు, తప్పు లేదు. 27,000 ఇలా వేసుకొని 2తోనో 5తోనో చేసుకుంటా పోయి రాసిన ఫైనల్గా వచ్చే స్టెప్పు ఇదే వస్తుంది. ఓకేనా? ఎలాగన్నా చెయ్యొచ్చు, తప్పు లేదు. బట్ ఇక్కడతో వదిలేసి ఇక్కడ నుండి మనం కానీ ఇక్కడికి డైరెక్ట్గా వచ్చామంటే, ఈ 2 స్టెప్పులు చేయలేదంటే 100% తప్పు. ఎందుకు? క్వశ్చన్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ యూజ్ చెయ్యాలి అనే కండిషన్ ఉంది కాబట్టి. క్లియరా? అందువల్ల ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం నేనే సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ 2 మాత్రం సింపుల్గా అయిపోద్ది కాబట్టి మీరు ట్రై చేయమన్నాను. ఓకే, నీట్గా వేసుకోండి ఈ 2. నెక్స్ట్ 5th రోమను 6th రోమను. ఓకేనా? క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 15,625. సో లాస్ట్ డిజిట్లో 5 ఉంది, 5తో చేద్దాం. 5 3s are 15. ఓకే అయిపోయింది. ఇంకా 6 ఉంది, సో 5 1s are 5. సబ్ట్రాక్ట్ చేస్తే 1, పక్కన 2 ఉంది 12, సో 5 2s. ఇంకా సబ్ట్రాక్షన్ చేస్తే 2 25, సో 5 5s. మళ్ళీ 5తోనే లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5 6 30. ఇంకా 1 ఉంటుంది, పక్కన 2 ఉంది అంటే 12 అంటే 5 2s are 10. ఇంకా మిగిలింది 2, ఆ 2 పక్కన 5 ఉంది కాబట్టి 5. నెక్స్ట్ మళ్ళీ 5తో 5 1s are 5, ఇంకా 1 ఉంటుంది, పక్కన 2 ఉంది 12 2s are
మళ్ళీ 5. సో ఇక్కడ మీకు ఐడియా రావాలి ఏమని 125 అంటే 5 క్యూబ్ 125. సో మనం ఏమన్నా ఆలోచించుకోవాలి 5 స్క్వేర్ ఇంటూ 5గా రాసుకుంటాం, లేదా 5 ఇంటూ 5 స్క్వేర్గా రాసుకుంటాం. అప్పుడు ఇదేమి 5 ఇంటూ 25. ఒకవేళ చేసినా మీకు వచ్చేది అదే అండి, ఇంకేం లేదు. సో 5 5 జా 5 1 జా అయిపోయా. ఎలా ఆలోచించుకున్నా వచ్చేది అదే. సో దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు 5ని 6 టైమ్స్ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 ఇంటూ 5 ఇంటూ 5. సో ఇదంతా కలిపి ఒక గ్రూపు, ఇదంతా కలిపి ఒక గ్రూప్. సో దీని బదులు ఒక 5, దీని బదులు ఒక 5. 5 5 0 25. సో క్యూబ్డ్ రూట్ ఆఫ్ 15,625 వాల్యూ అంతా 25. అంతే, సింపుల్గా అయిపోయింది. చూసారా ఇది. నెక్స్ట్ దీన్ని చేద్దాం. ఇదేమి 13,824. లాస్ట్లో 4 ఉంది అంటే ఈవెన్ నెంబర్ 2 టేబుల్తో పోతుంది. 2 6 ఆర్ 12. ఈ 13లో 12 పోతే ఇంకా 1 పక్కన 8 18 2 9s. సో ఇంకా 9s ఆర్ 18 కాబట్టి మొత్తం పోయినట్టే. ఇంకా 2 1s ఆర్ 2 2s. లాస్ట్లో 2 ఉందంటే 2 టేబుల్తో ఈవెన్ కాబట్టి. 2 3s ఆర్ 6 ఓకే. 2 4s ఆర్ 8 ఇంకా 1 ఉంటుంది 11 అంటే 2 5s. ఇంకా 1 ఉంటుంది 12 2 6s. మళ్ళీ 2తో 2 1s ఆర్ 2 ఇంకా 3లో 2 పోతే 1 పక్కన 4 అంటే 14 2 7s ఆర్ 14 ఇంకా 2 2s ఆర్ 4 5లో 4 పోతే 1 16 16 అంటే 2 8s. ఐడియా వచ్చిందా? 12 క్యూబ్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ నేను ఎట్లా రాస్తాను చూడండి. 13,824 ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, ఇంటూ 12 క్యూబ్. సో దీన్ని ఎట్లా రాస్తారు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇంతకుముందు రాసినట్టు కాకుండా ఇంకొంచెం మారుస్తా. ఇప్పుడు మనకి దీనికి తెలుసు ఎంతని 4 3s ఆర్ క్యూబ్. ఓకేనా? నెక్స్ట్ దీనిలో అన్ని ప్రైమ్ నెంబర్స్ లేవు కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఈ 4ని ఎట్లా రాయొచ్చు? 2 ఇంటూ 2గా రాయొచ్చు ఈ 4ని. ఈ 3ని అలాగే రాస్తాం. సో ఇప్పుడు చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ. ఓకేనా? ఇది కావాలంటే 3 సార్లు రాసుకుంటాం, వద్దనుకుంటే ఇక్కడే ఆపేసి ఇది కలిపి ఒక బ్యాచ్ కాబట్టి 1 ఇక్కడ అన్నీ 3 వేసి ఉండే క్యూబ్ రూటే కదా. సో పవర్లో క్యూబే కదా ఉంది. సో ఇక్కడ 3 బదులు 1 పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 3టి దీన్ని ఇది ఎలా వచ్చిందనే డౌట్ వస్తుంది కదా, చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ 1 2 3 ఉంది, దీన్ని 2 క్యూబ్గా రాసుకుంటాం. అప్పుడు ఈ 2కి 3 ఉన్నాయి కాబట్టి 3 బదులు 2 పవర్ 1గా రాస్తాం. అంటే ఈ 3టి బ్యాచ్ అంటాను కదా, ఆ బ్యాచ్ని ఇలా తయారు చేసుకొని అలా మార్చిన 2ని 2గా మార్చి ఈ పవర్ని తీసేసిన. అదే టెక్నిక్ ఇక్కడ యూజ్ చేసిన. బట్ ఇది కొంచెం 3 నెంబర్స్ ఉంటాయి, అది ఇంకేం లేదు. ఇప్పుడు ఇదంతా నీట్గా రాసుకొని మల్టిప్లై చేసుకుందాం. 2 2s ఆర్ 4 ఇంటూ 2 3s ఆర్ 6 4 6 ఆర్ 24. సో ఎంత వచ్చింది? క్యూబ్ రూట్ ఆఫ్ 13,824 ఈజ్ ఈక్వల్ టు 24. ఇది ఆన్సర్. ఇక్కడ మీకు వచ్చే ఇంకో డౌట్, సార్ ఇదంతా ఎందుకు సార్ ఇట్లా వేసుకుంటా పోవచ్చు కదా అనొచ్చు. పోవచ్చు, తప్పులేదు. కాకపోతే లెంత్ ఎక్కువ అయిపోద్ది. చెప్పాను కదా, ఇవి జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో అదే మనం నేర్చుకోవాలంటే ఇక్కడ ఐడియా వచ్చేసింది కాబట్టి వెంటనే ఈ టెక్నిక్ని వాడు. అన్నీ నేర్చుకోవాలి, అన్ని రకాల టెక్నిక్స్. కాబట్టి నేను మ్యాక్సిమం నాకు తెలిసిన టెక్నిక్స్ అన్నీ చెప్తా. ఓకేనా? నీట్గా వేసుకోండి. నెక్స్ట్
సెవెంత్ రోమన్ ఎయిత్ రోమన్ చూద్దాం. ఒకవేళ మీరు చేస్తానంటే వీడియోని పాస్ చేసి అంటే ఇక్కడనే ఆపి మీరు చేసేయండి. ఆ తర్వాత వీడియోని ప్లే చేసి మీరు చేసింది కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఏమి ఇచ్చాడు ఈసారి 6 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. ఇంతసేపు 5 ఇప్పుడు ఏకంగా 6. పర్లేదు చేయొచ్చు. 1,10,592 ఎంతైనా కానీ లాస్ట్ డిజిట్ ఏముంది 2 ఉంది అంటే 2 టేబుల్తో పోతుంది. 2 5 0 10 11లో 10 పోతే 1 1 పక్కన 0 ఉంది. సో మళ్ళీ 10 వచ్చింది. సో 2 5 0. నెక్స్ట్ 2 2 0 4 5లో 4 పోతే 1 1 పక్కన 9 ఉంది అంటే 19. 2 9 0 18. ఓకేనా? సో 19లో 18 పోతే 1 పక్కన 6 ఉంది 2 6 0. మళ్ళీ 2తో 2 2 0 4 5లో 4 పోతే 1 15. 2 7 0 14. 15లో 14 సబ్ట్రాక్ట్ అయితే 1 2 6 0. ఓకేనా? ఇప్పుడు 9 ఉంది అయితే 2 4 0 8. 2 4 0 8 సబ్ట్రాక్ట్ అయితే ఇంకా 1 16 2 8 0. మళ్ళీ 2తో కొంచెం కన్ఫ్యూజ్గా ఉందా? ఏం పర్లేదు మళ్ళీ చెప్తా చూడండి. 2 2 0 4 సబ్ట్రాక్ట్ అయితే 1 ఉంటుంది పక్కన 5 ఉంది. సో 2 4 0 4 2 7 0 14. ఈ 15లో 14 సబ్ట్రాక్ట్ అయితే 1 మిగులుతుంది. ఈ 5 పక్కన ఏముంది 2 ఉంది. సో 2 6 0. ఇంకా 2 4 0 8. 9లో 8 సబ్ట్రాక్ట్ అయితే 1. ఈ 9 పక్కన 6 ఉంది కాబట్టి 1 పక్కన 6 వేసామంటే 2 8 0. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ లాస్ట్లో 8 ఉంది కాబట్టి 2 టేబుల్తోనే 2 1 0 2 2 3 0 6. 7లో 6 పోతే 1 పక్కన 6 ఉంది కాబట్టి 6 2 8 0. నెక్స్ట్ 4 అంటే 2 2 0 8 అంటే 2 4 0. ఓకేనా? మళ్ళీ 2తోనే పోతుంది చూడండి. మళ్ళీ 2తోనే 2 6 0 12. ఇంకా సబ్ట్రాక్ట్ అయితే 1 1 పక్కన 8 అంటే 2 9 0. మళ్ళీ ఇది 2 1 0 2 2 0. మళ్ళీ 2తోనే వస్తుంది. పర్లేదు చేయండి. 2 3 0 2 4 0 8. ఇంకా 1 పక్కన 1 11 2 5 0. సబ్ట్రాక్ట్ చేస్తే 1 పక్కన 2 12 2 6 0. మళ్ళీ 2తో 2 1 0 2. ఇంకా సబ్ట్రాక్ట్ చేస్తే 1 పక్కన 4 14 2 7 0. మళ్ళీ 2 2 0 4 5లో 4 సబ్ట్రాక్ట్ అయితే 1 పక్కన 6 16 2 8 0. చాలు వచ్చేసింది చూడండి. మనకు కావాల్సిన పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు. ఇది దేని స్క్వేర్? ఇది 12 క్యూబ్. 12 క్యూబ్. ఈ 12 క్యూబ్ని ఎలా రాయచ్చు అది కూడా ఇక్కడనే రాసుకునేచ్చు కావాలంటే. 4 × 3 హోల్ క్యూబ్. మళ్ళీ 4ని ఎలా రాయచ్చు? 2 × 2 × 3 హోల్ క్యూబ్. సో ఎలా రాస్తానో చూడండి టెక్నిక్. 1,10,592ని 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 6 ఉన్నాయి కాబట్టి 2 × 2 × 2 × 2 × 2 × 2 × 12 క్యూబ్. ఓకేనా? చూడండి ఒకసారి 1 2 3 4 5 6 7. ఓకే 6 అదొకటి. ఓకే సరిపోయింది. ఇప్పుడు దీన్ని 2 × 2 × 2 × 2 × 2 × 2 2 6లు అయిపోయింది. ఇంటూ ఈ 12 క్యూబ్ని ఎలా మార్చాం? ఇలా మార్చాం. సో 2 × 2 × 3 హోల్ క్యూబ్. ఇప్పుడు బ్యాచ్ రెడీ చేద్దాం. ఇది ఒక బ్యాచ్ అంటే ఇలాంటి బ్యాచ్. ఇది ఒక బ్యాచ్. దీని బదులు ఒక 2 ఇంటూ దీని బదులు ఒక 2 దీని బదులు మొత్తం ఎందుకంటే క్యూబ్ కాబట్టి 2 × 2 × 2 2 కాదు 3. ఇప్పుడు గమనిస్తే 2 2 0 4. మళ్ళీ 2 2 0 4 × 3 4 4 0 16 × 3 16 3 0 48. Therefore cubed root of 1,10,592 వాల్యూ ఎంత వచ్చింది? 48 వచ్చింది. ఇంత పెద్ద లెక్క ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకేనా? నేను అందువల్ల నేనే చెప్పింది.
ఇక్కడ ఈ టెక్నిక్ లేకుండా ఆలోచించకుండా లేదనుకోండి, మీరు మొత్తం వేసుకుంటూ కూర్చునేసి ఉంటారు. అందువల్ల నేను ఇలాంటివి చెప్పేది మీకు. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇదేమి ఇచ్చాడు, 46,656. దీన్ని కూడా దేంతో చేయొచ్చు, 2తోనే చేయొచ్చు. లాస్ట్లో 6 ఉంది కాబట్టి 2తో. 2 2s are 4, 2 3s are 2 3s are 6, 2 2s are 4, 5లో 4 పోతే 1, పక్కన 6, 16, 2 8s. మళ్ళీ 2తో. 2 1s are ఇంకా 13 కాదు 3నే, 3 2 1s are 2, 2 1s are 2, 3లో 2 పోతే ఇంకా 1, పక్కన 3, 30, 2 6s are. ఓకేనా, 2 6s are 12, 13లో 12 పోతే 1, దాని పక్కన ఎంత ఉంది, 2 ఉంది, 2 6s are, ఇది 4s. నెక్స్ట్ మళ్ళీ 2తో. 2 5s are 10, 11లో 10 సపరేట్ అయితే ఇంకా 1, పక్కన 6, 2 8s are, 2 8s are 16. తర్వాత 2 3s are. నెక్స్ట్ 2 4s are, 2 3s are 6, 2 2s are 4. ఓకే, క్లియర్. నెక్స్ట్ 2తో. 2 2s are 4, 5లో 4 పోతే 1, పక్కన 8 18, అంటే 2 9s are. నెక్స్ట్ 2 1s are 2, 3లో 2 పోతే ఇంకా 1, పక్కన 2 ఉంది కాబట్టి 12, 2 6s are. మళ్ళీ 2తో. 2 1s are 2 4s are 8, 9లో 8 పోతే 1, పక్కన 1 11, 2 5s are. నెక్స్ట్ సపరేట్ అయితే 1, పక్కన 6 ఉంది 16, 2 8s are. మళ్ళీ 2తో. 2 7s are 2 2s are 4, 5లో 4 సపరేట్ అయితే 1, పక్కన 8, 2 9s are. ఇక తగిలింది చూడండి, 729 అంటే 9 క్యూబ్. ఓకేనా, సో 9 క్యూబ్ని ఎట్లా రాసుకుంటాం, 3 × 3 హోల్ క్యూబ్. ఇదే టెక్నిక్. ఎలా రాస్తాను చూడండి. స్టెప్ నేను ఇక్కడ రాయని, ఇక్కడ రాస్తాను, ఎందుకంటే ఈ ప్లేస్లో సరిపోదు, ఈ మర్చి చిరికిచ్చి రాయాల్సి వస్తుంది. అందువల్ల నేను ఇక్కడ రాస్తాను. సో 2 లేండి, 1 2 3 4 5 6 వచ్చినాయి. 2 × 2 × 2 × 2 × 2 × 2 × 9 క్యూబ్. ఓకేనా, ఇప్పుడు 9 ఎలా రాయొచ్చు చూడండి. ఇవంతా అలాగే కామన్, జాగ్రత్తగా కౌంట్ చేసుకోవాలి 2లు. 9 బదులు 3 × 3 × హోల్ క్యూబ్. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక బ్యాచ్, ఇదంతా కలిపి ఒక బ్యాచ్, అదొక బ్యాచ్. దీని బదులు ఒక 2, దీని బదులు ఒక 2, దాని బదులు 3 × 3. సో ఇదంతా 4, 2 2s are 4, 3 3s are 9, 4 9s are 36. Therefore cubed root of 46,656 is equal to 36. ఇది ఆన్సర్. ఓకేనా, క్లియరా? నీట్గా రాసుకోండి. నెక్స్ట్ 9th రామన్ 10th రామన్. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి 9th రామన్ ఏమి ఇచ్చాడు, 1,75,616. చాలా పెద్ద నెంబర్. లాస్ట్లో పైగా 5 కాదు 6 ఉంది, అంటే 2తో డివిజిబుల్ చేయాలి. సో ఇంత పెద్ద నెంబర్ 2తో చేసుకుంటా పోయినామనుకోండి చాలా టైం పడుతుంది. అందువల్ల మనం ఏం చేద్దాం, 2తో కాకుండా దేంతో చేయొచ్చు అది ఆలోచించాలి. ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, 14. మీకు డివిజిబిలిటీ రూల్స్ చెప్పేటప్పుడు చెప్పుంటారు, 4 అనే టేబుల్లో అంటే 4తో డివిజిబుల్ కావాలి అంటే ఖచ్చితంగా లాస్ట్లో 16 అంటే 4 టేబుల్లో ఉండేది 16, 20, 24, 28, 32, 36, 40 అలా 4తో డివిజిబుల్ అయ్యింది అంటే ఎంటైర్ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఆ రూల్ కానీ ఐడియా రాకపోతే ఈ ప్రాబ్లం కొంచెం కష్టమవుతుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఫోన్ని యూజ్ చేసుకుంటా. దేన్ని యూజ్ చేసుకుంటా, ఫోన్ని. ఎందుకు యూజ్ చేసుకుంటానో, మళ్ళీ ఫోన్ని 2 × 2గా రాయొచ్చు కదా. 4 అంటే ఏమి, 2 స్క్వేర్. దీన్ని మళ్ళీ 2 × 2గా ప్రైమ్ నెంబర్స్గా మార్చగలుగుతాం.
సో 2 ఇంటూ 2గా రాయొచ్చు 2 స్క్వేర్. కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి నేను 4ని యూజ్ చేసుకుంటాను. ఓకేనా, 4ని కానీ 4 యూజ్ చేసుకుంటే 4 4s are 16, ఇంకా 1 ఉంటుంది పక్కన 5, 4 3s are 12, 15లో 12 సపరేట్ అయితే 3, 5 పక్కన 6 ఉంది 36, 9 వచ్చింది చూడండి. ఓకేనా, ఇప్పుడు 1 ఉంది, సింగిల్ 1ని యూజ్ చేయకూడదు కాబట్టి 0 పెట్టి 16గా మార్చుకుంటాం. ఇప్పుడు మార్చేయచ్చు ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. చూడండి లాస్ట్లో 4 0 4 4th అవుతుంది. 4 1s are. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏంటో తెలుసా, అదే ప్రైమ్ నెంబర్తో కాస్త చేయాలి, మీరు ఎందుకు ప్రైమ్ నెంబర్ కాకుండా ఈవెన్ని రాయొచ్చు అని. దాని సొల్యూషన్ ఇక్కడ నేను చెప్పింది. ఈ నెంబర్ని అంటే ఈ కాంపోజిట్ నెంబర్ని తిరిగి ప్రైమ్ నెంబర్గా మార్చగలరు. ఏ కాంపోజిట్ నెంబర్ని అయినా సరే మనం ప్రైమ్ నెంబర్గా మార్చగలుగుతాం. ఓకేనా, ఆ రూల్ని అప్లై చేసుకున్నాం. ఇక్కడ ఏమి 0, ఎందుకంటే 3తో పోదు, సో మనకి 9 కావాలి. 9 కావాలి కాబట్టి 0 పెట్టుకొని 39గా చేస్తాం. ఇప్పుడు 9s are 36, 39లో 36 సపరేట్ అయితే 3, ఈ 9 పక్కన 0, సో 7s are 28, 30లో 28 సపరేట్ అయితే 2 పక్కన 4, ఎన్ని 6 టైమ్స్. సో ఇది కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ తెలియదా అప్పుడు ఏం చేస్తారంటే మనం ఫైండ్ అవుట్ చేసేది ఒక క్యూబ్ని, అవునా, అప్పుడు ఈ 4 ఒకసారి 4తో చేసామంటే అది 3 టైమ్స్ వస్తాయి. కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు, అది కానీ ప్రైమ్ నెంబర్ అయితే ఖచ్చితంగా 3 టైమ్స్ వస్తాయి. కానీ ఇది ఏం నెంబరు, కాంపోజిట్ నెంబర్. 4తో ఇంకో 4 ఉండొచ్చు, ఉండకుండా కూడా ఉండొచ్చు, బట్ మనం ఉందని ట్రై చేద్దాం. 4 2s are 8, 10లో 8 పోతే 2 పక్కన 9, 7s are 28 సపరేట్ అయితే 1, ఈ 9 పక్కన 7 ఉంది, సో 4s are. ఓకేనా, 16 1 పక్కన 6 ఉంది, 6 మళ్ళీ 4s are. ఇప్పుడు 44 4 టేబుల్తో పోతుంది. ఓకే, అన్ని 4లే వస్తాండే, చూద్దాం. రావచ్చు, మ్యాక్సిమం 4లే రాకూడదు అనే రూలు లేదు, ఇన్నిసార్లు రావాలన్న రూలు లేదు, కాబట్టి ట్రై చేద్దాం. 4 6s are 24, 27లో 24 పోతే ఇంకా 3 పక్కన 4, 4 8s are 32 సపరేట్ అయితే 2 పక్కన 4 మళ్ళీ 6 86, ఇది 4 టేబుల్లో పోతుందా, పోదు. చూడండి 86 అనేది 4 టేబుల్లో పోదు, కాబట్టి నేనేం చేస్తానంటే మళ్ళీ 2 టేబుల్కి వస్తా. 2 3s are 4, 2 3s are 6, ఓకే, 2 4s are 2 3s are. అబ్బా, ఇప్పుడు తగిలింది చూడండి ఒక నెంబరు, ఇదేమి 7 క్యూబ్. సో దీని వాల్యూ ఎంత, 7 క్యూబ్. దేని వాల్యూ 343. ఓకేనా, సో ఇప్పుడు స్టెప్ రాసుకుందాం. ప్లేస్కి ఇబ్బంది కదా, సో ఈ ప్లేస్ తిరిపేద్దాం. ఈ తిరిపేసి ఇక్కడ నుంచి రాస్తాను, ఇక్కడ రాయాలి, బట్ నేను ప్లేస్ లేదని ఇక్కడ రాస్తాను. ఈజ్ 1,75,616 ఈజ్ ఈక్వల్ టు 4లో 4 ఉన్నాయి, ఒక 2 ఉంది, సో 7 క్యూబ్ ఉంది. దీని బదులు 7 క్యూబ్ రాయాలి, ఇది రాయకూడదు. ఇప్పుడు ఇది చూడండి, 4లో దీని బదులు 2 into 2గా రాస్తాం, దీని బదులు ఇంకో 2 into 2, దీని బదులు ఇంకో 2 into 2, దీని బదులు ఇంకో 2 into 2, దీని బదులు ఒక 2నే. ఇది 7 క్యూబ్ అలాగే పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, ఇదొక పేరు, ఇదొక పేరు, సో ఇదొక పేరు సరిపోయింది. సో దీని బదులు ఒక 2, దీని బదులు ఒక 2, దీని బదులు ఒక 2, దీని బదులు ఒక 7. ఏమవుతుంది, 2 2s are 4, 4 2s are 8, 8 7s are 56. చాలా పెద్ద నెంబర్ వచ్చింది, 56. పర్లేదు, రావచ్చు, తప్పేం లేదు. సో ఎందుకంటే ఇదే పెద్ద నెంబరు, అందువల్ల ఇది కూడా పెద్దది వచ్చింది.
cube root of 1,75,616 is equal to 56. కొంచెం పెద్ద నెంబరే జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఈ నెంబర్ చూద్దాం. ఇదేమి 91,000. సో 5 డిజిటే కాబట్టి పగాలి, పైగా 5 లాస్ట్లో 5 ఉంది. ఓకేనా, క్లియర్? ఇప్పుడు దీన్ని లాస్ట్లో 5, ఇది ఈజీ మనకి, ఎందుకంటే లాస్ట్లో 5 ఇచ్చాడు కాబట్టి, అంటే 5 టేబుల్లో ఉంది. సో 5 1s are 5, సపరేట్ అయితే ఎంత మిగులుతుంది 4, అంటే 41 వచ్చింది. 41 అంటే 8s are 40, సపరేట్ అయితే మళ్ళీ 1, సో 11. 5 2s are, సపరేట్ అయితే 1 వచ్చింది, 2 అంటే 12 వచ్చింది చూడండి. 5 2s are మళ్ళీ నెక్స్ట్ 2 సపరేట్ చేస్తే 5 వచ్చింది ఈసారి. 25 కాబట్టి 5 5s are 21, మళ్ళీ 5తో 5 3s are 15, 18లో 15 పోతే ఇంకా 3 32 వచ్చింది. సో ఇక్కడ 3 ఇది 2 32, 6s are, ఇంకా 2 మిగులుతుంది 22 అంటే 4s are, మళ్ళీ సపరేట్ చేస్తే 2 25, 5s are. సో మళ్ళీ 5 టేబుల్తో 5 7s are 35, సో మిగిలేది 1, 5 2s are 10, మిగిలేది 4, అంటే 5 9s are. ఇక చూడండి 729, ఇది తెలుసు 9 క్యూబ్. సో 729 అంటే 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే 3 into 3. ఇప్పుడు ఏం రాస్తాం చూడండి, 91,125 ఈజ్ ఈక్వల్ టు 5 ఎన్ని 3 ఉన్నాయి, 5 into 5 into 5. నెక్స్ట్ 9 క్యూబ్, 5 into 5 into 5 into 5 ఇంటూ దీన్ని ఎట్లా రాసుకున్నాము 3 into 3 హోల్ క్యూబ్. లేదా ఈ స్టెప్ కూడా రాసుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది చూడటానికి. ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పింది ఇది ఎలా వచ్చింది అనే డౌట్ వచ్చింది అనుకోండి, ఇది ఎలా వచ్చింది ఇది కదా, అది మెన్షన్ చేయాలి కదా. కాబట్టి 5 into 5 into 5 into 729 కావాలంటే ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోండి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 4 into 4 into 4 into 4 into 2 into ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి 343. ఓకేనా, క్లారిటీ కోసం ఇంకేం లేదు. ఇప్పుడేమి ఈ 5లన్నీ కలిపి ఒక బ్యాచ్, అంటే 5 into, ఇక చూడండి ఆల్రెడీ ఇది ఒక బ్యాచ్ కాబట్టి 3 into 3. సో 5 3s are 15, 15 3s are 45. సో క్యూబ్ రూట్ ఆఫ్ 91,125 ఈజ్ ఈక్వల్ టు 45. ఓకేనా, సో దీంతో ఫస్ట్ ప్రాబ్లం క్లియర్. దీనిలో మొత్తం 10 ఉన్నాయి, నేనే 8 చెప్పిన, ఇంకా మిగిలిన 2 మీరు ప్రాక్టీస్ చేయండి, అంటే ఫస్ట్ 1 సెకండ్ 1. ఓకేనా, నీట్గా రాసుకోండి. సో క్లాస్ చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మన 8th క్లాస్లో ఉండే ఎవ్రీ చాప్టర్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.